హలో, ఒక చిన్ని కథ విందామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాంగళ్యం 4వ భాగాన్ని వినేద్దాం. సారీ సిద్ధార్థ్, అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే తనకి అనుమానం వస్తుంది. అందుకే మనం రేపు మళ్ళీ కలుసుకుందాం అంటుంది హన్సిక అని అంటూ ఫాస్ట్గా అక్కడి నుండి హన్సిక స్కూటీని అక్కడే వదిలేసి హాసిని స్కూటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే సిద్ధార్థ్ అసహనంగా టేబుల్ మీద పిడికిలితో చిన్నగా కొడుతూ, చా, ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది? చిన్నప్పటి నుండి అన్ని మాటలు అంటున్నా, తనకి అంత వ్యతిరేకంగా చేస్తున్నా, ఇప్పుడు ఇంత చేసినా కూడా మళ్ళీ మా పిన్ని అంటుంది అనుకుంటూ కొంచెం కోపం రావడంతో ఇంకో కాఫీ ఆర్డర్ ఇచ్చి దాన్ని తాగుతూ ఆలోచిస్తూ ఉండగా తన కోపం కొంచెం చల్లారి హాసిని మాటలు గుర్తు చేసుకుంటూ తన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు సిద్ధార్థ్. హాసిని మాటలను బట్టి తను ఎంత మంచిదో సిద్ధార్థ్కి అర్థమవుతుంది. కానీ ఇంకా హాసిని చాలా అమాయకంగా అలా మాట్లాడడంతో తన అమాయకత్వాన్ని నవ్వుకుంటూ ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకుని అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరతాడు. తన ఇంటికి రాకని వాళ్ళ అమ్మ తన గురించి తన దగ్గరికి పరుగున వచ్చి, రే, ఏమైందిరా చెప్పు అంటుంది. సిద్ధార్థ్ అర్థం కానట్టు, నాకేమవుతుందమ్మా అన్నాడు. అబ్బా, నీకు కాదురా, హన్సికాని కలవడానికి వెళ్ళావు కదా, అక్కడ ఏమైంది అని అడుగుతున్నాను. ఏమన్నా తెలియకూడదని అనేది తెలిసిందా, లేదా కొంపరీసి హన్సికతో కలిసాక తను నీకు నచ్చిందా అని తన మానాన్ని తను చెప్పుకుంటూ పోతూ ఉండగా సిద్ధార్థ్ తనని ఆపుతూ, అమ్మా అమ్మా కూల్, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఆ తర్వాత మాట్లాడు అని ఆమె భుజం పట్టుకొని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఆమె కింద మోకాల మీద కూర్చుని హన్సిక ద్వారా సూర్యకాంతం గురించి తనకు తెలిసిన విషయం, హాసినిని కలవడం, తన మాటలు, తన పద్ధతి అంతా చెప్పేసరికి సిద్ధార్థ్ తల్లి కోపంగా, ఆవిడ అలా ఎలా చేస్తారా? అయినా మరి ఇంత స్వార్థం ఏంటి? ముందు రేపు వెళ్ళి అడిగేద్దాం పదా అంది అని ఊగిపోతూ ఉండగా సిద్ధార్థ్ ఆమెను ఆపుతూ, అమ్మా ఇప్పుడు ఆవేశంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకు అన్నాడు. సిద్ధార్థ్ తల్లి అసహనంగా, ఎందుకు రాలా? చూడమ్మా, మనం ఇప్పుడు ఏం చేసినా అది మనకే రివర్స్ అవుతుంది. ఎందుకంటే నాకు హాసిని అంటే ఇష్టం కాబట్టి. అందుకే నువ్వేమీ అనకు, నేను చెప్పినట్టే చెయ్యి. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. సిద్ధార్థ్ తల్లి తన చెంప మీద చెయ్యి వేస్తూ, నీ ఇష్టం రా, నువ్వు ఎలా అంటే అలాని, కానీ నువ్వు జాగ్రత్త, ఇంకా నా కోడలు కూడా జాగ్రత్త. సిద్ధార్థ్ నవ్వుతూ, అప్పుడే కోడలని ఫిక్స్ అయిపోయావా అమ్మా? తను నీకు నచ్చింది, ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు? ఎందుకంటే నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు, తను ఎప్పుడు తప్పు నిర్ణయం తీసుకోడు అని లోపలికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే సిద్ధార్థ్ కూడా తన రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా హాసినిని వాళ్ళ పిన్నిని ఈ పెళ్ళికి ఒప్పించాలని ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేస్తాడు. కానీ ఇంటికి ఆలస్యంగా చేరుకున్న హన్సిక హాసినిని మాత్రం సూర్యకాంతం గుమ్మంలోనే ఆపేస్తుంది. వీళ్ళు చాలా త్వరగా రోడ్డు మీద బండి నడుపుతూ వచ్చినప్పటికీ వీళ్ళ ఇంటికి చేరుకునేసరికి 10 అయింది. అందుకే వీళ్ళను గుమ్మం దగ్గరే ఆపేసి సూర్యకాంతం హాసిని హన్సికలను కోపంగా చూస్తూ, నువ్వు ఫోన్ చేసినప్పుడు టైం 8:15, హాసిని బయలుదేరినప్పుడు టైం 8:30. తను అక్కడికి చేరుకునేసరికి ఎంత కాదన్నా 8:50 అయ్యింది అనుకున్నాం. అలా తీసుకున్నా కూడా మీరు 9:15 కల్లా రావాలి. కానీ ఇప్పుడు టైం 10. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ఇద్దరు? నువ్వేమన్నా వేషాలు వేస్తూ లేట్ చేసావా అని హాసినిని కోపంగా చూస్తూ మళ్ళీ ఇద్దరిని చూస్తూ గద్దిస్తూ లేట్ అవ్వడానికి రీజన్ అడుగుతుంది. తను అడిగిన విధానానికి హాసిని మునికిపోతూ, అది పిన్ని, మరేమో నేను చేరుకునేసరికి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా హన్సిక తన చేయి పట్టుకుని ఆపేస్తూ, తను రావడం కరెక్ట్ టైంకే వచ్చిందమ్మా, కానీ మేము దారిలో వస్తుండగా తన బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంకులు ఏమీ లేవు. మీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ డెడ్ అయిపోయాయి. అందుకే పెట్రోల్ బంక్ దాకా బండి నడిపించుకొని వెళ్ళి పెట్రోల్ కొట్టించి వచ్చేసరికి లేట్ అయిందమ్మా అని ఏమాత్రం తడుముకోకుండా అబద్ధం చెప్పేస్తుంది. అంతే కదక్కా అని హాసిని చేయి తడుగుతుంది. తను కూడా అందుకు తలూపుతుంది కంగారుగా. అవును పిన్ని, అవును అంతే అంటుంది. తనకు హన్సిక ఆన్సర్ కన్విన్సింగ్గానే ఉన్నా కూడా హాసిని తడబాటు వల్ల ఎందుకో వీళ్ళ మీద డౌట్ వస్తుంది. కానీ ఏమనుకున్నా, సరే పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఇద్దరు అని వీళ్ళని పైకి పంపించేసి ఆ కేఫ్ దగ్గర తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి అక్కడ హన్సిక బండి ఉందేమో చూసి దాని కండిషన్ చెప్పమంటుంది. ఆ సదర వ్యక్తి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తూ హన్సిక బండి అక్కడ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. అదే విషయం తన సూర్యకాంతం ఫోన్ చేసి చెప్పడంతో సూర్యకాంతం అనుమానం ఇంకా బలపడుతుంది. కానీ ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా
ఏం చేయకూడదు అనుకుని ఎవరిని ఏమనకుండా సైలెంట్గా ఉంటుంది. హన్సిక హాసినీలు పైకి వెళ్ళగానే బెడ్ మీద ఒకరి పక్కన ఒకరు కూలబడిపోతారు. హన్సిక ఊపిరి తీసుకుంటూ, జస్ట్ మిస్ అక్క, లేదంటే అమ్మకు రెడ్ హ్యాండెడ్గా దొరికేవాళ్ళం ఈరోజు. హాసిని కూడా తన పక్కనే కూలబడి, మరి అలాంటప్పుడు అబద్ధం ఎందుకు చెప్పడం, నిజమే చెప్పేయచ్చుగా అంటుంది హాసిని. దానికి హన్సిక హాసిని వైపు తిరుగుతూ, చెప్పు చెప్పు, పిన్ని నేను సిద్ధార్థని కలిశానని, అప్పుడు కలిసినందుకు నిన్ను పిలిచినందుకు నన్ను కలిపి ఇద్దరిని ఉప్పు పాత్రేసేస్తుంది. అబ్బో అంది హాసిని. లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా ఇంకా పిన్ని పిన్ని అంటూ, ఇందుకీ సిద్ధార్థ్ ఏం మాట్లాడాడు నీతో, నువ్వేమన్నావు అని క్యూరియస్గా బెడ్ మీద కూర్చుంటూ అడుగుతుంది. దానికి హాసిని కూడా బెడ్ మీద కూర్చుంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన అన్ని విషయాలు పూసుకొచ్చినట్టు చెప్తుంది. అది విన్న హన్సిక ఎంత బార్లో నోరు తెరిచి, నీకేమైనా పిచ్చా అక్క, అంత మంచి అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాక్షసుని దూరంగా తీసుకెళ్ళిపోయి మంచిగా చూసుకుంటానంటే నువ్వు ఎగిరి గంతేసి ఒప్పుకోక మళ్ళీ ఈ రాక్షసి ఓకే చెప్తేనే పెళ్లి చేసుకుంటానంటావా? అయినా అమ్మ మీ పెళ్ళికి ఒప్పుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా అక్క? అదంతా నాకు తెలియదు హన్సిక, కానీ నేను పిన్ని అనుమతి లేకుండా సిద్ధార్థని పెళ్లి చేసుకోలేను. ఇంకా ఈ పెళ్లి జరిగేది లేనిది అంతా దేవుడి చేతిలో, ఇంకా పిన్ని చేతిలో ఉంది. నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించకుండా హాయిగా ఉండు. నాకైతే ఆకలిగా లేదు, అందుకే నేను పడుకుంటున్నాను. నీకు ఒకవేళ ఆకలిగా ఉంటే నువ్వు తినేసి పడుకో, సరేనా అని నిండా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. తను పడుకుందన్న మాటే కానీ సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తుంది. తనకు పదే పదే సిద్ధార్థాన్ని పెళ్లి చేసుకో అన్న మాటే గుర్తుకొస్తూ ఉంటే ఆ విషయం తలుచుకుంటేనే తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ తన బాడీ అంతా వేడిగా అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్కి తను ఏం పేరు పెట్టాలో తెలియక అలానే తికమక పడుతూ నిద్రపోతుంది. అలా తర్వాత రోజు తెల్లవారగానే అందరూ యథావిధిగా లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఎందుకో అనుకోకుండా హాసిని హన్సికాలు వాళ్ళ రూమ్లో కాకుండా హాల్లోని సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగానే సడన్గా సిద్ధార్థ్ ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. తను చూసిన సూర్యకాంతానికి తను ఎందుకు వచ్చాడో అర్థం కాక తనని చూస్తూ మళ్ళీ తన హన్సికతో పెళ్లికి ఒప్పుకోవడానికి వచ్చాడేమో అని ఆనందంగా అనుకుని మళ్ళీ ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చుగా, డైరెక్ట్గా ఎందుకు రావడం అనుకుంటూనే, రా బాబు రా, లోపలికి రా, కూర్చో అని హాసిని హన్సిక వాళ్ళు కూర్చున్న సోఫాకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది. తను అక్కడ చూసిన హాసిని హన్సికలకి ఏం అర్థం కావడం లేదు. సిద్ధార్థ్ సడన్గా ఇలా వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడో అని అలానే తనని చూస్తూ ఉంటారు. ఇంతలో సూర్యకాంతం సిద్ధార్థ్ దగ్గరకు వచ్చి, చెప్పు బాబు, ఏం తీసుకుంటావు, టీయా కాఫీయా అంటూ ఉండగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఆంటీ ఆ ఏం ఫార్మాలిటీస్ ఏం వద్దు, నేను మీతో ఒక విషయం చెప్పడానికే వచ్చాను. ఏంటి బాబు అది? నాకు మీ పెద్దమ్మాయి హాసిని అంటే ఇష్టం ఆంటీ, మీరు ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఆ మాటకి హాసిని హన్సికాలు షాకింగ్గా ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధార్థ్ ఇంత డైరెక్ట్గా వచ్చి సూర్యకాంత్ అలా అడుగుతాడని అనుకోలేదు కాబట్టి వాళ్ళు అలానే భయంగా సూర్యకాంత్ వైపే చూస్తూ ఉంటారు. సూర్యకాంతానికి పీకల దాకా కోపం వస్తున్నా కూడా అది కనిపించనివ్వకుండా, కానీ బాబు తనకి, ఆంటీ ప్లీజ్ ఇంకా అబద్ధాలు చెప్పకండి ప్లీజ్, నాకు నిజం తెలిసిపోయింది, హాసిని పెళ్ళి ఎవరితోనూ ఫిక్స్ అవ్వలేదని, కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు తను మీకేం చేసిందని మీరు ఇలా తన లైఫ్ని నాశనం చేస్తున్నారు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా సూర్యకాంతం తనని ఆపేసి అక్కడే, నువ్వు చెప్పే ఈ సోదంతా విని ఓపిక లేదు నాకు. అయినా ఏంటి ద్రోహం అంటున్నారు, నేను చేసింది తప్ప? నా కూతురు పెళ్ళి మంచి వ్యక్తితో చెయ్యాలి, మంచి ఫ్యామిలీలో చేయాలనుకున్నా, అందులో తప్పేంటి? కానీ ఆంటీ సూర్యకాంతం తనని మళ్ళీ ఆపేస్తూ హాసిని దగ్గరికి లాగి తన పీక మీద కత్తి పెట్టి, మీరు ఏం చెప్పినా నేను వినను, నేను చెప్పినట్టు మీరు వినరు, అసలు దీనికంతటికి కారణం ఎవరు, ఇదే కదా, అదే దీన్ని చంపేస్తే అని కత్తి కొంచెం మెడ దగ్గర తీసుకురాగాని హన్సిక సిద్ధార్థ్ ఇద్దరు కంగారుగా, వద్దు ప్లీజ్ తను ఏమీ చేయొద్దు అని దగ్గరికి రాబోగా మళ్ళీ సూర్యకాంతం మీరిద్దరిని బెదిరిస్తూ, దూరంగా ఉండండి, దగ్గరకు వస్తే ఇది ప్రాణాలతో ఉండదు, ఇది గనక మీకు ప్రాణాలతో దక్కాలంటే నేను చెప్పినట్టు మీ ఇద్దరు వినాలి, ఏం చేయాలంటే చెప్పండి అన్నాడు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఇంకో వారంలో అని హన్సిక వైపు తిరిగి, రాత్రి మీ మొహాలు చూస్తేనే అర్థమైంది ఖచ్చితంగా ఏదో తేడా ఉందని, అందుకే రాత్రి పంతులకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ముహూర్తం చూడమంటే అది వారంలో ఉందని తేలింది, అందుకే ఈ వారంలో మీ పెళ్లి జరగాలి, లేదంటే దీని గొంతు కోస్తాను నేను. మీరు కనుక పోలీసులకు ఫోన్ చేసినా లేక పెళ్ళికి ముందు ఇంకేం చేసినా కూడా దీన్ని చంపి నేను కూడా చేస్తాను, చెప్పండి పెళ్లి చేసుకుంటారా లేదా? ఆమెను అలా చూసిన సిద్ధార్థ్ ఇంకా హన్సిక చాలా భయపడిపోయారు. ఎందుకంటే అప్పుడు తను చాలా వైలెంట్గా ఉంది. అసలు హన్సిక హాసినిలు కూడా తనని మరీ ఇంతగా ఎప్పుడు వైలెంట్గా చూడలేదు.
వీళ్ళు ఆలోచిస్తూ ఉండగానే సూర్యకాంతం హాసిని మెడ మీద కత్తి బిగిస్తూ, చెప్పండి చేసుకుంటారా లేదా అంది. హాసిని మెడ నుండి అప్పటికే కొద్ది కొద్దిగా రక్తం వస్తూ ఉండడంతో హన్సిక సిద్ధార్థలు ఏమీ చేయలేక ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. వాళ్ళ ఒప్పుకోగానే సూర్యకాంతం హాసిని వదిలేసి, జాగ్రత్త, ఏమైనా తేడా వస్తే ఎవరిని వదలను అని లోపలికి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం వదలగానే హాసిని భారంగా ఊపిరి తీసుకుంటూ మెడ పట్టుకొని కింద కూర్చుని పోతుంది. హన్సిక సిద్ధార్థులు కూడా కంగారుగా తన దగ్గరకు వచ్చి ఏడుస్తూ, అక్క అక్క నీకేం కాలేదు కదా? హాసిని చిన్నగా తేరుకొని, లేదు హన్సిక, నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడుకు, నన్ను రూమ్కి తీసుకుని ప్లీజ్ అని చిన్నగా సిద్ధార్థని ఏమాత్రం చూడకుండా అంటుంది. హన్సిక అలానే సిద్ధార్థకి బయట వెయిట్ చేయమని సైగ చేసి హాసిని రూమ్లో డ్రాప్ చేసి చిన్నగా సూర్యకాంత కట్టపడకుండా బయటకు వచ్చి సిద్ధార్థని కలుస్తుంది. ఏంటి హన్సిక ఇది ఇలా జరిగింది? అసలు ఆంటీ ఏంటి ఇంత వైలెంట్గా తయారయ్యారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావగారు. అసలు అమ్మ ఇంత వైలెంట్గా ఎప్పుడు లేదు. ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తించింది అనేది తెలియట్లేదు. మనం ఇందులో నుంచి బయటపడడం ఎలా బావగారు? బావగారా? మా అక్కకి కాబోయే భర్త బావగారే కదా. సర్లే కానీ నువ్వేం కంగారు పడకుండా మీ అక్కని మాత్రమే చూసుకో, మిగతా అంతా నేను చూసుకుంటాను. మరి మన పెళ్ళి జరుగుతుంది, అది కూడా అనుకున్న ముహూర్తానికి జరుగుతుంది. కానీ అది నీకు నాకు కాదు, నాకు హాసినికి. దీని గురించి నువ్వు ఏమాత్రం వరి అవ్వకు, అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే బావా, నీ ఇష్టం. నీ మీద నమ్మకంతో నేను ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మళ్ళీ ఎక్కువసేపు బయట ఉంటే సూర్యకాంతానికి డౌట్ వస్తుందని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి పెళ్లి పనులు మొదలైపోతాయి. సిద్ధార్థ్ తన తల్లిదండ్రులకి అక్కడ జరిగిన విషయాలు ఏవి చెప్పకుండా కేవలం హన్సికని పెళ్లి చేసుకోబోతున్నానని మాత్రమే చెప్తాడు. సిద్ధార్థ్ తల్లికి అందుకు అనుమానం వచ్చినా కూడా కొడుకు మీద నమ్మకంతో ఏమీ అనకుండా వీళ్ళు కూడా పెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు. హాసినికి ఎందుకో చాలా దుఃఖంగా ఉంది. సూర్యకాంతం సిద్ధార్థ్కి హన్సికల పెళ్లి అని చెప్పినప్పటి నుండి తన మనసులో లేదు. కానీ తను సూర్యకాంతానికి ఎదురు చెప్పలేక తన గుండెలోని బాధని బయటపడనివ్వకుండా ప్లాస్టిక్ నవ్వుని ముఖానికి అంటించుకుంటుంది. ఈ వారంలో తనకు కూడా అర్థమైపోతుంది తనలో సిద్ధార్థ్ పట్ల ఉన్న భావన ప్రేమ అని. కానీ దాన్ని బయట పెట్టలేక లోపల దాచుకోలేక నలిగిపోతుంది. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. ఇక పెళ్లిలో ఏం జరిగిందో మనకు తెలిసిందేగా. అలా సిద్ధార్థ్ హాసిని పెళ్లి జరిగిపోయింది. సిద్ధార్థ్ మాటలకి సూర్యకాంతం భయపడినా కూడా మళ్ళీ తేరుకుని కోపంగా హాసిని వైపు దూసుకుని వస్తూ ఉంటుంది. కానీ సిద్ధార్థ్ తనని హాసిని దాకా చేరనివ్వకుండా ఆపేస్తూ ఉంటాడు. కానీ అప్పటికే సూర్యకాంతం చాలా కోపంగా ఉండడంతో మళ్ళీ హాసిని మీదకి రాబోతుండగా ఈసారి హన్సికకి చాలా కోపం వచ్చి సూర్యకాంతాన్ని కిందికి నెట్టేస్తుంది. ఇదంతా చూస్తున్న హాసినికి చాలా భయంగా ఉంది. తను అలానే సిద్ధార్థ్ మోచేతిని గట్టిగా పట్టుకొని తన వెనక దాక్కుంది. సిద్ధార్థ్ కూడా అందుకు బదులుగా తన చేతి మీద చిన్నగా తన చేయి పెట్టి తనకు భరోసా ఇస్తున్నట్టుగా ఉంటాడు. హన్సిక తనని అలా తోసేసరికి సూర్యకాంతం తన్ని కూడా కోపంగా చూస్తూ, ఓ ఇప్పుడు దీనికోసం అని హాసిని చూపిస్తూ సొంత తల్లిని కూడా తోసేదాకొచ్చిందన్నమాట యవ్వారం అని హాసిని వైపు తిరిగి, ఏమీ తెలియని నటిస్తూ ఎట్టకేలకి నీ సొంత చెల్లి పెళ్ళి చేసుకోబోయేవాడిని నీ బుట్టలో వేసుకుని వాడే స్వయంగా నీ మెడలో తాళి కట్టేటట్టు చేసుకున్నావు కదే, నేను ఇలా కాదే, నువ్వు నా చేతిలో చచ్చావే ఈరోజు అని మళ్ళీ తన మీదకి కోపంగా దూసుకు వస్తూ ఉండగా ఎవరో తన జబ్బ పట్టుకుని వెనక్కిలాగి తన చెంప మీద గట్టిగా ఒక్కటి పీకుతారు. సూర్యకాంతం తనని కొట్టింది ఎవరా అని రోషంగా అటు తిరగగానే అక్కడ రంగారావు గారు కనిపిస్తారు. ఆయన కోపంగా సూర్యకాంతాన్ని చూస్తూ, ఇప్పటికే చాలా చేశావు, ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను ఏమీ అనలేదు. నువ్వు నా చిట్టి తల్లిని ఎంత టార్చర్ పెట్టినా సైలెంట్గానే ఉన్నాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని చిన్న ఆశ ఉండేది నాకు. కానీ ఈ రోజుతో ఆ ఆశ కూడా చనిపోయింది. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? ముందుగా కనీసం నీ కూతురికి ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా తన పెళ్ళి ఆ అబ్బాయితో ఫిక్స్ చేద్దామని చూసావు. నువ్వు తన మంచి కోసమే ఆలోచించావు, కాదన్ను. కానీ ఆ అబ్బాయికి హన్సిక కాదు హాసిని అంటే ఇష్టమని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి బెదిరించి భయపెట్టి వీరిద్దరు పెళ్లి చేద్దామని చూసావు. నీ బెదిరింపుకి భయపడే వాళ్ళు కనుక పెళ్లి చేసుకుని ఉంటే ఇష్టం లేని పెళ్లిలో ఉండలేక ఎంత నరకం అనుభవించేవారో అర్థమవుతుందా నీకు? కూతురు భవిష్యత్తు కోసం ఇదంతా చేశావో అనుకో, ఆ కూతురి జీవితం నాశనం అయ్యేది. అసలు నీ కూతురికే ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆ విషయం తెలుసా నీకు? తను వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది, అందుకే ఈ పెళ్లి చేసుకోవాలని తనకు లేదు. అందుకే తన అక్కకి మంచి జీవితం ఇవ్వాలని తను ప్లాన్ చేసింది. సిద్ధార్థ్ ఇంకా హాసిని పెళ్లి జరగాలని. ఇంకా ఏమన్నావు హాసిని గురించి? నంగనాచలాగా తిప్పుకుంది అనే. సిద్ధార్థ్ తనని పెళ్లి చేసుకుని నీ నుండి దూరంగా తీసుకెళ్ళిపోయి మంచిగా చూసుకుంటానన్నా కూడా మా పిన్నికి చెప్పి ఒప్పించి అప్పుడు నన్ను పెళ్లి చేసుకోన్నది తను. అంత గొప్ప మనసు దాంది.
నువ్వు ఉన్నావు ఎందుకు, కనీసం మనిషిగా కూడా ఆలోచించలేకపోయావు, ఛ అని మొహం తిప్పేసుకుంటారు. అయినా కూడా సూర్యకాంతం అంతే రోషంగా, అసలు మీకెంత దమ్ముంటే నన్నే కొడతారు, ఇది కూడా దీనివల్లే కదా అని హాసిని వైపే చూస్తూ ఉంటుంది. సూర్యకాంతని చూసిన హాసిని ఇంకా భయపడుతూ సిద్ధార్థకి ఇంకా దగ్గరగా జరిగి తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తనలో దాక్కుని పోతుంది. ఇంత చెప్పినా కూడా సూర్యకాంతం గారు మారకపోవడంతో హన్సిక చిరాగ్గా ఆమెనే చూస్తూ ఉంది. ఇంకా ఆ మాటతో రంగారావు గారి కోపం పీక్స్కి వెళ్ళిపోయి సూర్యకాంతాన్ని అలాగే కొడుతూ ఉంటారు. సూర్యకాంతానికి రంగారావు గారి దెబ్బలు చాలా గట్టిగా తగులుతున్నాయి. వాటిని తట్టుకోలేక ఆవిడ చిన్నగా కేక పెడుతున్నారు. అది చూసిన హాసిని తట్టుకోలేక రంగారావు గారికి సూర్యకాంతానికి మధ్యలో వచ్చి, నాన్న వద్దు నాన్న కొట్టకండి, అయినా ఇందులో పిన్ని తప్పే ఉంది చెప్పండి, తన హన్సిక లైఫ్ అందంగా ఉండాలని అనుకుంది అంతే కదా అని రంగారావుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి రంగారావు ప్రేమగా ఆమె చెంప నిమురుతూ, ఎలా తల్లి ఇంత మంచితనం నీకు, నేను చిన్నప్పటి నుండి ఒక్కసారి సరిగ్గా చూసుకోకపోయినా నీ జీవితం నాశనం చేయాలని చూసినా కూడా తనని కొట్టకుండా ఆపుతున్నావు, నువ్వు నిజంగా బంగారానిరా అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని సూర్యకాంతం వైపు చూస్తూ, చూసావా నువ్వు తనకి వ్యతిరేకంగా అన్ని పనులు చేసినా కూడా నీ వైపే ఉండి మాట్లాడుతుంది, అది నా బంగారు తల్లంటే అని అంటుంటే సూర్యకాంతం మొహంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండానే ఇంకా కోపంగా చూస్తూ ఉంది. తన ఎక్స్ప్రెషన్ని బట్టి తను ఇంకా మారలేదని అర్థం చేసుకున్న రంగారావు గారు ఆమెను లాక్కుని అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్తూ మళ్ళీ హాసిని వైపు తిరిగి చిన్నగా తన దగ్గరకు వచ్చి తన చేతిని సిద్ధార్థ్ చేతిలో పెట్టి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు, కానీ మళ్ళీ చెప్తున్నాను, నా ఈ బంగారు తల్లి చేతిని నీ చేతిలో పెడుతున్నాను, ఇకపై తన బాధ్యత అంతా కూడా నీది. చిన్నప్పటి నుండి ఎలాంటి సుఖానికి కూడా తను నోచుకోలేదు, అందుకే తను జాగ్రత్తగా చూసుకో అని మళ్ళీ హాసిని తల చిన్నగా నిమిరి సూర్యకాంతాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన వెనకే హన్సిక కూడా వెళ్తూ మళ్ళీ ఫాస్ట్గా వెనక్కొచ్చి హాసిని గట్టిగా హత్తుకుని, మిస్ యూ అక్క అని కళ్ళ నీళ్ళతో తనని చూస్తూ మళ్ళీ సిద్ధార్థ్ వైపు తిరిగి, జాగ్రత్త బావగారు, మా అక్కని మీకు అప్పగించి వెళ్తున్నాను, తన ఆనందంగా ఉన్నంత వరకే మీరు సేఫ్గా ఉంటారు, పొరపాటును కూడా మా అక్క మీ వల్ల ఏడిస్తే నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను చెప్తున్నాను అని మళ్ళీ హాసిని వైపు తిరిగి, అక్క నిన్ను ఏమన్నా ఏడిపిస్తే చెప్పు, నిన్ను బావగారి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతా అని అనగానే సిద్ధార్థ్ హన్సికకి దండం పెడుతూ, అమ్మ తల్లి నీకొక దండం, మీ అక్కని నేను బాగా చూసుకుంటానులే కానీ నువ్వు మా కాపురంలో చిచ్చు పెట్టకు. తను చెప్పిన విధానానికి ఇద్దరు నవ్వుతూ ఉంటారు. హన్సిక ఇంకోసారి హాసిని గట్టిగా కౌగిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కళ్ళ నిండా నీళ్ళతో సిద్ధార్థ్ వైపు ఇంకా తన ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటుంది. తనకిప్పుడు భయంగా ఉంది, సిద్ధార్థ్ తల్లిదండ్రులు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని. తన భయాన్ని పసిగట్టిన సిద్ధార్థ్ తల్లి హాసిని దగ్గరకు వచ్చి తన దగ్గరికి తీసుకుంటూ, మేము నిన్ను యాక్సెప్ట్ చేస్తామా లేదా అని భయపడుతున్నావా హాసిని, అలాంటి భయాలు ఏవీ పెట్టుకోకు తల్లి, మాకు నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, అందులోనూ మా సిద్ధార్థ్ నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని మాకు ముందే తెలుసు. ఆ మాటకి హాసిని ఆశ్చర్యంగా సిద్ధార్థ్ తల్లి వైపు చూడగా ఆమె మళ్ళీ మాట్లాడుతూ, అవును తల్లి, మాకు సిద్ధార్థ్ నిన్నే చెప్పాడు, మండపంలో తను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని, మాకు కూడా నువ్వే కోడలుగా రావాలని ఆశ ఉండడంతో మేము కూడా అందుకు ఒప్పుకున్నాం, మాకే కాదు మీ నాన్న కూడా మొత్తం తెలుసు. ఆ మాటకి హాసిని ఇంకా ఆశ్చర్యపోతూ సిద్ధార్థ్ వైపు చూడగా తను అవును అన్నట్టు తలూపుతాడు. ఇంకా అలా అక్కడి నుండి హాసిని తీసుకుని సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళని గడప దగ్గరే ఆపేసి వీళ్ళతో ఒకరి పేర్లు ఒకరితో చెప్పించి హాసిని చేత గృహప్రవేశం చేపించి సిద్ధార్థ్ని హాసిని వేరువేరు రూమ్లోకి పంపిస్తారు రెస్ట్ తీసుకోవడానికి. హాసిని ఆ రూమ్లోకి వెళ్ళగానే పొద్దున్నుంచి స్ట్రెస్ టెన్షన్లో ఉండడంతో అలానే ఫ్రెష్ అవ్వకుండా బట్టలు కూడా మార్చుకోకుండా పడుకుండిపోతుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం గబగబా ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని హాసిని ఉన్న రూమ్లోకి వచ్చి చూసేసరికి తను ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంది. తను అలా ప్రశాంతంగా పడుకోవడం చూసి సిద్ధార్థ్ కొంచెం ఆనందంగా తనని చూస్తూ తన పక్కన కూర్చుంటాడు. అంత ప్రశాంతంగా హాసిని ఇప్పటిదాకా ఎప్పుడు చూడకపోవడంతో తనని లేపబుద్ధి కాక అలానే పడుకొని తనని తనివి తీరా చూసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళగానే ఇన్ని రోజులు పడ్డ స్ట్రెస్ ఇంకా ఈరోజు జరిగిన హంగామా కారణంగా తను కూడా అలసిపోయడంతో తను కూడా పడుకొని నిద్రపోతారు. వీళ్ళు పడుకునేసరికి సాయంత్రం 7:30 కావస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంకా బాగా అలసిపోయినంతో రాత్రంతా నిద్రపోతారు. కనీసం తినడానికి కూడా లేవరు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ పొద్దున్నే లేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. హాసిని లేచి బయటికి రాగానే సిద్ధార్థ్ తల్లి తనతో వ్రతానికి తయారవమని చెప్పి తన చేతికి చీర కొన్ని నగలు ఇస్తుంది. హాసిని ఆ చీర కట్టుకుని ఆ నగలన్నీ పెట్టుకుని కిందకొచ్చేసరికి అప్పటికే కిందున్న సిద్ధార్థ్ తనను చూసి మైమర్చిపోతుంటాడు. కానీ మళ్ళీ చుట్టూ అందరూ ఉండడంతో మళ్ళీ తేరుకుని చూపు తిప్పేస్తాడు.
సిద్ధార్థ్ తల్లి ఇద్దరిని తీసుకెళ్లి ఇద్దరితో సత్యనారాయణ వ్రతం జరిపించి పంతుల దగ్గర ఇద్దరిని ఆశీర్వాదం తీసుకోమంటుంది. వాళ్ళు అలానే చేస్తారు. ఇంకా ఆ రోజు రాత్రికి కార్యం ముహూర్తం దివ్యంగా ఉండడంతో అదే ఖాయం చేసేస్తారు. హాసినికి చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకంటే తను అసలు పెళ్ళికి కూడా రెడీగా లేదు. అలాంటిది ఇలా సడన్గా పెళ్ళి మళ్ళీ వెంటనే కార్యం అంటే తనకి చాలా కంగారుగా ఉంది. కానీ దాన్ని బయట పెట్టలేక మళ్ళీ ఆ విషయం చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమని సైలెంట్గా ఉండిపోతుంది. ఆ రోజు రాత్రి హాసినిని సిద్ధార్థ్ తల్లి రెడీ చేస్తూ తను చాలా నర్వస్గా ఉండడం చూసి, చూడు తల్లి, ఈ క్షణంలో అందరూ అమ్మాయిలకి భయాలు ఉంటాయి, అది సహజం. అందులోనూ నేను అర్థం చేసుకోగలను నీ పెళ్లి జరిగిన పరిస్థితుల వల్ల నీకు ఇంకా చాలా భయంగా నర్వస్గా ఉంటుందని. అయినా కూడా నేను ఈ కార్యం అప్పుడే ఎందుకు పెట్టానని నీకు అనిపించవచ్చు. కార్యం అనేది కేవలం శరీర కలయిక కాదు హాసిని, ఇది మనసుల కలయిక. మీరిద్దరూ ఇప్పటిదాకా మీ మనసు విప్పి మాట్లాడుకోలేదు. అందుకే నేను ఈ కార్యం ఇప్పుడే పెట్టించేస్తాను. ఎందుకంటే మీ ఇద్దరు ఆనందంగా ఉండాలి అంటే మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ఒకరినొకరు యాక్సెప్ట్ చేయాలి. అసలైతే ఈ కార్యం మీ పుట్టింట్లో జరగాలి, కానీ పరిస్థితుల రీత్యా ఇక్కడ జరిపించాల్సి వస్తుంది. ఏమనుకోకే అని తన్ని తయారు చేసి సిద్ధార్థంలోకి పంపిస్తుంది. హాసినికి ఇప్పుడు కొంచెం కంగారు తగ్గినా కూడా ఎందుకో ఏదో మూల కొంచెం భయంగా ఉంది. ఆ భయంతోనే డోర్ దగ్గర నించునిపోయింది. తనలోని బెరుకుని గమనించిన సిద్ధార్థ్ తన్ని మెల్లగా నడిపించుకుంటూ బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటూ, చూడు హాసిని, నువ్వు ఏమాత్రం కంగారు పడుకో. నాకు తెలుసు మన పెళ్లి చాలా కంగారుగా హడావిడిగా అయిపోయింది. అందుకే నీ భయాలను కూడా నేను అర్థం చేసుకోగలను. అండ్ ఈ కార్యం ఇదంతా నువ్వేం కంగారు పడుకో. ఇప్పుడు మన మధ్య ఏమీ జరగదులే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే జరుగుతుంది. ఆ మాటతో అప్పటిదాకా ఉన్న కంగారంతా గాలిలో కలిసిపోయింది హాసినికి. అలాగే సిద్ధార్థని ప్రేమగా చూస్తూ తన మంచితనానికి చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఎందుకో తనకి ఇప్పుడు అలాంటి భయమే లేదు. సిద్ధార్థ్ మనస్తత్వం అర్థమవడం, సిద్ధార్థని దూరం పెట్టడం ఇష్టం లేక సిద్ధార్థ్ వైపు తిరిగి తన చిన్నగా హత్తుకుంటుంది. నాకు ఇష్టమే అన్నట్టు. దానికి సిద్ధార్థ్ ఆనందంగా తనని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత నుండి వీరి జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. హాసినికి అప్పటిదాకా దొరకని సంతోషం ఇప్పుడు సిద్ధార్థ్ వల్ల దొరుకుతుంది. ఆ ఇంట్లో మిగతా అందరూ కూడా తనని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇలా వీళ్ళ జీవితాలు సాగిపోతున్నాయి. సరిగ్గా 9 నెలల తర్వాత సిద్ధార్థ్ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. కారణం, ఆ రోజు హాసిని శ్రీమంతం కాబట్టి. హాసినికి అప్పుడు కరెక్ట్గా 7వ నెల. తనని అందంగా ముస్తాబు చేసి ముత్తైదువులందరూ తనకి గాజులు తొడిగి పసుపు పెట్టి తన ఒడి నింపుతూ ఉన్నారు. అప్పుడు వెంటనే సిద్ధార్థ్ కూడా తనకి గంధం బొట్టు పెట్టి గాజులు వేసి తనకు అక్షంతలు వేసిన తర్వాత హాసిని తన కాళ్ళకి దండం పెడుతుంది. తనని ఎక్కువ వంగనివ్వకుండా మధ్యలోనే ఆపేసి తనను లేపి హత్తుకుంటాడు. హాసిని కూడా ఆనందంగా అలానే సిద్ధార్థిని పట్టుకుంటుంది. అలా ఉన్న హాసిని చిన్నగా వేరు చేసి తన మొహాన్ని అటువైపుకు తిప్పుతాడు. అటు చూస్తే ఎదురుగా తనకి హన్సిక, రంగారావు గారు ఇంకా సూర్యకాంత కనిపిస్తారు. వాళ్ళని అలాగే కళ్ళ నిండా నీళ్ళతో చూస్తూ ఉంటుంది హాసిని. అలానే చిన్నగా నడుచుకుంటూ హన్సిక దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకుని తన నాన్న దగ్గరికి వస్తుంది. ఆయన హాసిని తల మీద చెయ్యి వేసి, నాకు తెలుసు తల్లి, నువ్వు ఈ పెళ్లి తర్వాత ఆనందంగా ఉంటావని అంటారు. ఆ తర్వాత హాసిని అలానే నడుచుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి భయంగానే పిన్ని అంటుంది. సూర్యకాంతం కూడా హాసిని తల నిమురుతూ, అమ్మా అని పిలువు హాసిని, ఇంక నుండి నువ్వు కూడా నా కూతురువే. ఆ మాటకి హాసిని కళ్ళ నిండా నీళ్లతో సూర్యకాంతం వైపు చూస్తూ అమ్మా అని పిలుస్తుంది. సూర్యకాంతం దాన్ని హత్తుకుంటూ చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత రంగారావు గారు ఇంకా సూర్యకాంత కూడా తనకి గాజులు వేసి ఒడి నింపుతారు. ఇంతకీ సూర్యకాంతం ఇంతలా మారిపోవడానికి కారణం ఏంటబ్బా అంటున్నారు కదా, చెప్తాను రండి. సూర్యకాంతని అక్కడి నుండి తన ఇంటికి తెచ్చాక ఆమెని అలానే నట్టింట్లో వదిలిపెట్టి హన్సిక, రంగారావు గారు తనతో కనీసం మాట కూడా మాట్లాడకుండా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు మొదలు ఆ తర్వాత రోజు నుండి కనీసం తనతో ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడరు. తను వీళ్ళు తింటున్నప్పుడు తినడానికి వస్తే అలానే ఫుడ్ ముందు నుంచి లేచి వెళ్ళిపోవడం, తను ఉన్న చోట ఉండకుండా తనని పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. తనకి ఎంత బాధగా ఉన్నా కూడా ఆ బాధను పంచుకోవడానికి ఒక్కరు కూడా ఉండరు. అలానే తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు కిందికి దిగుతూ ఉండగా సడన్గా తన కాలు మడతపడి పై మెట్ల నుండి కిందికి పడిపోతుంది. అది అప్పుడే అటుగా వస్తున్న హన్సిక చూసి రంగారావు గారితో చెప్పడంతో వీళ్ళిద్దరూ కలిసి తనని రూమ్లో దిగబెట్టి డాక్టర్ని తీసుకుని వస్తారు. డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి 2 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. వీళ్ళు డాక్టర్ని అయితే తీసుకొచ్చారు, కానీ ఆ తర్వాత మళ్ళీ షరామామలే. వీళ్ళు తనతో మాట్లాడేవారే కారు. కనీసం తిన్నావని కూడా అడిగేవారు లేక తను చాలా బాధపడేది. అప్పుడు తనకి హాసిని గుర్తుకొస్తుంది. చిన్నప్పటి నుండి తను చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా పాటించడం, తనకి ఎప్పుడన్నా చిన్న జ్వరం వచ్చినా కూడా దగ్గరుండి చూసుకోవడం.
అప్పుడు తనని అస్సలు పని చేయనివ్వకుండా మొత్తం అన్ని పనులు తనే చేయడం, ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. అలా చిన్న చిన్నగా తనకు హాసిని విలువ తెలిసి రావడంతో తనలో మార్పు మొదలవుతూ ఉంటుంది. తనలోని మార్పును గమనించిన రంగారావు ఇంకా హన్సికాలు సూర్యకాంతం పూర్తిగా మారాక తనతో మళ్ళీ ముందులా ఉండడం మొదలు పెడతారు. ఇదంతా సిద్ధార్థకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. కానీ సూర్యకాంతం మారేప్పటికీ హాసిని ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈ రోజుకి తనకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇప్పటిదాకా తనకి ఈ విషయాలు ఏవీ చెప్పడు. అదన్నమాట సూర్యకాంతం మారడానికి గల కారణం. అలా అందరూ కలిసిపోయి ఆనందంగా ఉంటుంటారు. మళ్ళీ సరిగ్గా 2 నెలల తర్వాత హాసినికి డెలివరీ అయి ఒక హెల్తీ ఆడపిల్ల పుడుతుంది. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మీకోసం కొత్త కథతో మీ ముందుంటాను. మరి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.